అందరికీ నమస్కారం. నా పేరు చెమిర్తి భాగ్యలక్ష్మి. గండూరుపల్లి గ్రామం, రాపూరు మండలం, నెల్లూరు జిల్లా. 2016 నుంచి కంటిన్యూగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మాది ప్రధాన పంట నిమ్మ. ఆ నిమ్మలో ఫస్ట్ పిఎండిఎస్ వేసుకున్నాము. పిఎండిఎస్ అయిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్లో రోటావేటర్ వేపించేసి తర్వాత అప్పుడు ఏ గ్రేడ్ మాలు వేస్తాము. అలసంద, పెసర, మినుము, మొక్కజొన్న, చుట్టూ బార్డర్ కాపు వేసిన తర్వాత మాకు అది మార్చి, ఏప్రిల్ దాకా పంట వచ్చేస్తుంది. పెసర అయ్యేస్తుంది, జనవరిలో అట్లా వచ్చేసేస్తాయి. రోటావేటర్ వేపించేసుకొని మళ్ళీ పిఎండిఎస్ విత్తనాలు చదువుకుంటాము. పిఎండిఎస్ 2020 నుంచి వేస్తున్నాము. అప్పుడు 9 రకాల విత్తనాలు 10 కేజీలు వేసినాము ఎకరాకి. ఇప్పుడు వచ్చేసి 25 నుంచి 30 రకాల విత్తనాలు ఎకరాకు వచ్చి 30 కేజీలు చల్లుతున్నాం. మనం విత్తన గురుతులు చేసుకున్న తర్వాత మనం పొలంలో వేసిస్తే అవి చీమలో తినకుండా ఉంటాయి. మళ్ళీ 6 నెలలకైనా సరే మనకు వర్షం వర్షం పడిన తర్వాత మొలక శాతం బాగా వస్తుంది. దానివల్ల విత్తన గురుతులు చేసుకొని చల్లుకోవడం జరిగింది. ప్రధాన పంటలో పిఎండిఎస్ వేసిన దానివల్ల మాకు రోటావేటర్ వేపిస్తే భూమి బాగా గుళ్ళబారి బాగా సత్తువగా వచ్చి భూమి బాగా మృదువుగా వచ్చేది. వర్షం పడినా కానీ నీళ్ళు అక్కడే ఇనికిపోతున్నాయి. ఇప్పుడు కూడా మా పొలంలో పిఎండిఎస్ అయినా కానీ దుక్కి బాగా కాలు పెట్టినా కానీ దిగబడుతుంది. దుక్కి బాగుంది, కలుపు నివారణ అవుతుంది. మనకి ప్రధాన పంటకు కూడా మేము ఏ గ్రేడ్లో అలసంద, పెసర వేస్తాం కాబట్టి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏమి రావు. ప్రధాన పంట నిమ్మకైతే ఏమి ఇబ్బంది లేదు. పంట కూడా దిగుబడి మాకు బాగా వస్తుంది. పొలంలో రకరకాల విత్తనాలు చల్లడం వల్ల మొక్క దానికి తయారు చేసుకున్న ఆహార పదార్థాన్ని దానికి ఎంతవరకు కావాలో తీసుకొని మిగిలింది నేలకు వదిలేస్తుంది. దీనివల్ల మన ప్రధాన పంటకి నేలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తెగుళ్ళు కానీ చీడపీడలు కూడా అన్నీ తగ్గిపోయినాయి. ఈ పిఎండిఎస్ వల్ల కలుపు కూడా నివారణ అయింది. మనం పిఎండిఎస్ చేసుకోవడం దానివల్ల మేము పశువులకి మేత మేపుకుంటాము. పాలల్లో బాగా ఆదాయం వస్తుంది. పక్కన వాళ్ళకి కూడా గడ్డి అమ్ముకోవడం జరుగుతుంది. నా పేరు అరుణ, గండూరుపల్లి గ్రామం మాది. ఈ మేడం వేసిన పిఎండిఎస్ మేము కొనుక్కొని పశువులకి దానాగా వాడుకుంటున్నాము. ఇప్పుడు ఈ గడ్డి వేసిన దానివల్ల పాల శాతం కానీ ఉత్పత్తి కానీ వెన్న కానీ బాగా వస్తుందని కొనుక్కోబోయే వాళ్ళు కూడా శాతం బాగా వస్తుందని చెప్తున్నారు. మేము కూడా మా పొలంలో పిఎండిఎస్ వేస్తున్నాము. ఇంకా అది ఒక నెలకి అట్ట వస్తే అప్పుడు మామూలుగా కోసుకొచ్చి మేము కూడా దానా వేసుకుంటాం పశువులకి. అప్పటి వరకు ఈ మేడం దగ్గర కొనుక్కొని వాడుకుంటున్నాం. పిఎండిఎస్ ఇంతవరకు మేము పశువుల మేతకే వాడుకుంటున్నాము. ఇప్పుడు దాంట్లో ఆదాయం తీసుకోవాలంటే పిఎండిఎస్లో కూరగాయల లైన్స్ వేసి దాని గుండా ఆదాయం తీసుకోవాలనుకుంటున్నాము. పశువుల మేతకే ఉంటుంది, ఇట్లా కూరగాయల్లో మాకు ఆదాయం వస్తుంది. దానివల్ల మన ఖర్చు అయితే విత్తనాల ఖర్చు, దిక్కు ఖర్చు తప్పితే ఇంకే ఖర్చు లేదు.